అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి చూసి జాలి పడాలో లేకపోతే బాధపడాలో అర్థం కావట్లేదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఉదాహరణకి కియా కార్ల పరిశ్రమ కావచ్చు, లేదంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, అమరావతి కావచ్చు, లేదంటే ఏదైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ వ్యతిరేకించేటోళ్ళు. అంటే ఒప్పుకునే వాళ్ళు కాదు. ప్రతి దాంట్లోని కూడా అవినీతి జరిగింది, స్కాములు జరుగుతున్నాయి, లేదంటే భూములు దోచుకుంటున్నారు, ఈ ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు తినేస్తున్నారని చెప్పేసి విష ప్రచారం చేసేవాడు. కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చినప్పుడు చూడండి, అబ్బో భయంకరమైన విష ప్రచారం చేశారు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో బొగ్గన రాజేంద్ర రెడ్డి చేత కియా కార్ల పరిశ్రమ మా వల్లే వచ్చింది, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాశారు, అందుకు కియా కార్ల పరిశ్రమ వచ్చిందని చెప్పేసి అని క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు చేశారు. అది వర్కౌట్ అవ్వాల, నవ్వుల పాలు అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి మామూలుగా వ్యతిరేకించాల, పెద్ద పెద్ద ధర్నాలు చేసాడు, పెద్ద పెద్ద నిరసన కార్యక్రమాలు చేసాడు. ఇవాళ మళ్ళీ క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. నేనే కట్టాను, అది నా కళ, నా కృషితోనే కట్టానని చెప్పేసి డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాలు ఎవడైనా నమ్ముతాడా జగన్మోహన్ రెడ్డి? ఎవడైనా వింటాడా అసలు? కనీసం నువ్వు చెప్పేటప్పుడు ప్రాపర్గా చెప్పు. ఇదిగో మేము ఇది చేసాము, ఇక ఇది మేము చెందాము, ఇక ఇంతవరకు జరిగింది మా హయాంలో, మేము దీన్ని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అపోజ్ చేయలేదని చెప్పాలి. కానీ వెనకాత నువ్వు మాట్లాడిన వీడియోలో ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వేనా అనేక సందర్భాల్లో మాట్లాడావు కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపేస్తానన్నాడు. ఒకవేళ ప్రభుత్వం భూములు తీసుకుంటే నేను వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ని ఆపేసి భూములు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానన్నాడు. కోర్టులో కేసులు వేస్తామన్నారు, కోర్టులో కేసులు వేసారు. అడుగడుగునా భోగాపురం ఎయిర్పోర్ట్కి అడ్డం పడి ఇవాళ పూర్తయింది. నిన్న ట్రయల్ రన్ కూడా జరిగింది, ఒక ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది. దాన్ని చూసి జనం మెచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి ఇమీడియట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ నా వల్లే వచ్చిందని చెప్పేసి డ్రామాలు ఆడేస్తున్నారు. ఈ డ్రామాలు వినడానికి జనాలు అంత పెచ్చోళ్ళు కాదు, అంత తెలివి తక్కువ వాళ్ళు కూడా కాదు. జనానికి తెలియదా? మేము చూడట్లేదా? అరే ఇంక ఈ డ్రామాలు ఆపేయండి. ప్రతి ఒక్కడు సాక్షిలో వచ్చేసి ఇందాక నేను ఒక డిబేట్ చూసా, ఉత్తరాంధ్ర తలరాతను మార్చేసిన ఒకే ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తమ్ముళ్ళు పెట్టేసాడు. ఏం మార్చాడు ఉత్తరాంధ్రని? ఏం డెవలప్మెంట్ చేశాడు? కనీసం అది చెప్పగలగాలి కదా, అది చెప్పాలి కదా, అది చెప్పరు. రిషికాండ్ భవనం కట్టేసుకున్నాడు కదా, ఉత్తరాంధ్ర తలరాత మార్చేసాడట. ఆ భవనం ఎవరి కోసం కట్టాడంటే ఇందాక ఏదో ఒక వీడియో చూసారు రోజు, అది ఎవరో ప్రధానమంత్రి ఎప్పుడో వస్తే, లేదంటే ఇతర దేశాల నుంచి ఆ దేశ అధ్యక్షులు వచ్చినప్పుడంట ఓనడానికి కట్టేసాడంట. ఎవడన్నా నమ్ముతాడండి? సిగ్గనిపించట్లేదు అసలు కొంచెం కూడా. 600 అయినా 150 అయినా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిందే. దాని క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారిదే. ఎవడు ఇన్ని రకాలుగా తలకిందులుగా తపస్సు చేసినా ఇది వాస్తవం.